హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్న కిచెన్ వర్క్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్లాట్‌లో 3 బిహెచ్‌కే కబోర్డ్ వర్క్ అయితే రెడీ చేయడం జరిగింది. టోటల్‌గా మనం ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ చేయడం జరిగింది. ఈ రెడీమేడ్ వర్క్‌కి పర్ ఎస్ఎఫ్టీకి ఎంత తీసుకుంటారు? మెటీరియల్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు? ఇంతకీ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అంటే అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. Audio Jungle. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ రెడీమేడ్ వర్క్ అని చెప్పాను కదండి. టోటల్‌గా ఈ ఫ్లాట్ అనేది మనం ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరిగింది. అంటే ఈ రెడీమేడ్ వర్క్ అనేది ప్లైవుడ్ కటింగ్, లామినేట్ పేస్టింగ్, టోటల్‌గా ఈ ప్రాసెస్ అనేది మనకి ఫ్యాక్టరీలో ఈ డోర్సు, ఫ్రేమ్స్, బాక్సెస్ అనేవి కూడా మనకి టోటల్‌గా మెటీరియల్ అనేది ఇక్కడ ఫ్యాక్టరీలో రెడీ అయ్యి రావటం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఓన్లీ ఇన్‌స్టలేషన్ అనేది చేయటం జరుగుతుంది. దీని కారణంగా వర్క్ ప్రాసెస్ అనేది తక్కువ సమయంలో బెస్ట్ ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి. ఓన్లీ 3 బిహెచ్‌కే అండ్ 2 బిహెచ్‌కే 1 వీక్‌లో మేము రెడీ చేసి ఇవ్వగలమండి ఈ రెడీమేడ్ వర్క్ అనేది. ఫినిషింగ్ కూడా ఎక్కడ కూడా మనకి లామినేట్ అనేది మనకి ప్లైవుడ్ అనేది కనిపించదండి. ఎవ్రీ పీసు చిన్న పీస్ ఏదొచ్చినా సరే బోసెల్ లామినేట్ రావడం జరుగుతుంది. ఎడ్జెస్ అనేవి పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అయితే రావడం జరుగుతుందండి. ఎడ్జెస్ ప్రతిదీ కూడా పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అనేది ప్రిఫర్ చేస్తారండి. ఎక్కడ కూడా మనకు వుడ్ అనేది కనిపించదు. అదే హ్యాండ్మేడ్ వర్క్‌లో అంటే మనకి ఓన్లీ అవుట్‌లుక్ అనేది లామినేట్ అందించడం జరుగుతుంది. ఇన్‌సైడ్ వాల్‌కి టచ్ అయ్యేది గానీ, ఒకవేళ హ్యాండ్మేడ్ వర్క్‌లో ఫ్రేమింగ్ తయారు చేసిన ఓన్లీ ఫ్రంట్ ఎడ్జెస్ అనేవి వీళ్ళు సన్‌మైక్ అయితే అంటించడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఎడ్జెస్ అవి వదిలేయడం జరుగుతుంది. ఈ రెడీమేడ్ వర్క్‌లో అలా ఉండదండి. ఎవ్రీ ఎడ్జ్, ఎవ్రీ ఫేసెస్ అనేవి కవర్ చేయడం జరుగుతుందండి. టోటల్‌గా ఈ 3 బిహెచ్‌కే ఫ్లాట్ అనేది రెడీమేడ్ వర్క్ చేయడం జరిగింది. ఓన్లీ 1 వీక్‌లో వర్క్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్‌రూము. టోటల్‌గా లామినేట్ అందించామండి. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ ఫ్యాక్టరీలో రెడీ అయ్యి రావడం జరుగుతుంది. మెటీరియల్ అంతా కూడాన. మీకు కావాల్సిన డిజైన్‌లు అయితే మనం ప్రిఫర్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ ప్రాసెస్ అనేది ముందుగా సైట్ విజిట్ చేసి మనం మెజర్‌మెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. మెజర్‌మెంట్ తీసుకొని ఈ మెజర్‌మెంట్స్, మెటీరియల్, ప్లైవుడ్, లామినేట్స్ ఇవన్నీ కూడా మనం ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు మనం ఇచ్చిన సైజెస్‌లో వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఉన్న సైజెస్‌ని బట్టి వాళ్ళు షట్టర్స్, ఫ్రేమ్స్ అన్ని రెడీ చేసి, బాక్సెస్ అనేవి రెడీ చేసి మనకి ప్యాకింగ్ రూపంలో మనకి సైట్‌కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇవన్నీ ఓపెన్ చేసుకొని మినీ ఫిక్సింగ్ సహాయంతో మనం ఈ బాక్సెస్ అనేవి రెడీ చేసుకోవడం జరుగుతుందండి. ఎక్కడ కూడా నైల్స్ అనేవి యూజ్ చేయము. ఓన్లీ స్క్రూ ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. త్వరగా చెదలు పెట్టే అవకాశం కూడా 99% అయితే ఉండదండి ఈ రెడీమేడ్ వర్క్ అనేది. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి మాన్యువల్ వర్క్‌లో చూసినట్లయితే డైరెక్టర్ వాల్‌కి సీట్ అనేది టచ్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ సీట్ అనేది మనకి ఫ్రంట్‌కి ఒక 10 ముందుకైతే ఉండడం జరుగుతుందండి. ఓన్లీ బాక్స్ 4 వైపుల ఎడ్జెస్ అనేవి మనకి వాల్‌కి టచ్ అవుతాయి. ఆ ఎడ్జెస్‌కి అనేది పీవీసీ ఎడ్జ్ బీడింగ్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఆల్రెడీ సీట్‌కి లామినేట్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అడిషనల్‌గా ప్రొటెక్షన్ కోసం 6 డబ్ల్యూపీవీసీ అనేది ముందుగా మనకి వాల్ అనేది కబోర్డ్ అనేది ఎక్కడైతే మనకి సిట్టింగ్ అనేది అవుతుందో ఆ ప్లేస్‌లో ముందుగా డబ్ల్యూపీవీసీ 6 అనేది అక్కడ ఫిట్టింగ్ చేసిన తర్వాత బాక్సెస్ అనేవి మనం అక్కడ ఫిట్ చేయడం జరుగుతుందండి. దీని కారణంగా ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది వస్తుందండి. చాలామంది ఈ విధంగా చేసినా సరే ఇంకా డౌట్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్‌మేడ్ కంటే ఈ రెడీమేడ్ వర్క్ అనేది చాలా బెటర్ అండి. ఇక లామినేట్ పేస్టింగ్ విషయంలో కూడా మనకి ఎటువంటి డౌట్స్ అయితే ఉండవసరం లేదండి. ఎందుకంటే లామినేట్ విషయంలో కూడా చాలామంది బబుల్స్ వస్తాయనే ఆలోచనలు అయితే ఉంటారు. హ్యాండ్‌మేడ్ వర్క్‌లో అయితే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర బబుల్స్ అయితే రావడం అయితే పక్కా అండి. ఈ రెడీమేడ్ వర్క్ అనేది ఇక్కడ మిషనరీ మీద దీనికంటూ హాట్ ప్రెస్సింగ్ అయితే చేయడం జరుగుతుందండి లామినేట్‌కి అయితే. దీనికంటూ ఇంత హీట్ అనేది ఇచ్చి జనరేట్ చేసి మిషనరీ మీద అయితే లామినేట్ పేస్టింగ్ అయితే చేయటం జరుగుతుంది. దీని కారణంగా మనకు బబుల్స్ అవి వచ్చే అవకాశం అయితే లేదండి. ఈ రెడీమేడ్ వర్క్ సెమీ మోడ్యులర్ విషయానికి వచ్చినట్లయితే 700-900 ఈ విధంగా రేట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి పర్ స్క్వేర్ ఫీట్‌కి. అదే అక్రిలిక్ వచ్చినట్లయితే 1000-1200 ఈ రేంజ్‌లో సెమీ మోడ్యులర్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఫుల్ మోడ్యులర్ అయితే 1600-1800 లామినేట్ తీసుకోవడం జరుగుతుంది. అదే అక్రిలిక్ అయితే 2000-2200 అయితే తీసుకోవడం జరుగుతుంది.
మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ విజిట్ చేసి ఫాలో అవ్వండి. ఈ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము 2 విధాలుగా చేయడం జరుగుతుందండి. మెటీరియల్ మీరు ప్రొవైడ్ చేసినా మేము ఎఫెక్టివ్ వైజ్గా చేయడం జరుగుతుంది. మెటీరియల్ మాకు ఇచ్చినా మేము చేయడం జరుగుతుంది.